వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. సో దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. థాంక్యూ సో మచ్ అందరికి మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. పింకీని తీసుకురండి సిరీస్ కి అని అడుగుతున్నారు, త్వరలో అయితే తీసుకొస్తామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎవరైతే ఫాలో అయితలేరో జల్దీ పోయి ఫాలో కొట్టుర్రి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 116 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎందుకు రాజు చేయి పట్టుకున్నావు? వదిలిపెట్టు, నేను పోతా. అరే పోదు లత, నేనేమన్నా అద్దంటానన్నా చెప్పు. నా మనసులో ఉన్న బాధ నీకు చెప్పాలా అద్దా? నువ్వు వింటావా అయినవా చెప్పు. ఈ మనసులో ఏ బాధ ఉంటే నాకేంది? నువ్వు నాతోటి ఎందుకు ఎప్పుడు? నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ఎత్తాను. ఈ మధ్యలో రాజు మంచిగా ఉండదు చెప్తున్నా. అయ్యో లత, నీకు పిచ్చి పిచ్చి అనిపిస్తుందా? అయ్యో గతం మర్చిపోయినావా? నాతోటి ఎంత మంచిగా ఉన్నావు, ఏం చేసినావు అనేది. ఇప్పుడు పిచ్చి పిచ్చి అనిపిస్తుందా నీకు? నా బాధ నీకు అర్థమైతలేదా? ఇగో నువ్వు మళ్ళా కథ అంతా ముంగటికి రేకు, అర్థమవుతుందా? నా బతికేదో నేను బతుకుతున్నా, నన్ను బతకనియ్యి. నీ పని నువ్వు వేసుకో, అర్థమవుతుందా? నడు, నీ కోసం నీ భార్య చూస్తూ ఉంటది అక్కడ. అవసరమా నీకు ఇప్పుడు ఇక్కడ? నడువులే. పోతా అయ్యో లత, పోనా? కానీ నేను నీతోటి మాట్లాడాలి లత. చెప్పు, ఇట రోడ్ మీద అద్దంటావా? మరి ఇంటికి పోదాంపా, మీ ఇంటికే అత్తపా. మా ఇంటికి వస్తావా? గీ రాత్ర అవసరం లేదు, నడు నువ్వులే. అరే నేను నీతో మాట్లాడాలి లత. నా బాధ అంతా నీకు చెప్పుకోవాలంటానా కదా. ఈయనవా నా బాధ? వామ్మో, ఈయన ఇప్పుడు వదిలేటట్టు లేడు. అమ్మో గిట్ల ఎత్తండేంది? ఎవరన్నా చూస్తే నా బతుక ఆగమవుతుంది. రేపు మాట్లాడతా అని చెప్తా. అబ్బో ఇప్పుడు తప్పించుకున్నది లెక్క. ఓ రాజు జరా వదిలిపెట్టు, రేపు మాట్లాడతా నీతోటి, కానీ ఇప్పుడు ఈ రాత్రి వద్దు. అరే నేను మాట్లాడతా అన్నప్పుడు నువ్వు వింటే ఏమైతుంది? ఈ రాత్రి వద్దా అనబడుతుంది. నేను ఈ రాత్రి మాట్లాడతా అంటున్నా కదా. లేదు లేదు, నేను రేపే మాట్లాడతా. నువ్వు చక్కవో, రేపు పొద్దున మాట్లాడుతుంది ఏదైనా ముచ్చట ఉంటే. ఇప్పుడైతే వద్దు, నా చేతి వదిలిపెట్టి నేను పోతా. పోతావా? రేపు మాట్లాడతావా అయితే? సరే సరే మాట్లాడాలే మరి లత. సరే సరే, నన్ను వెళ్తే వదిలిపెట్టు. పో ఇక పో. నేను పోతా కానీ నువ్వు కూడా ఇంటికి పో రాజు, అంత పిచ్చి పిచ్చి చేయకు. అరే నేను ఏడబోతేంది నీకు? నా గురించి నీకేం అవసరం లత? నా గురించి ఏం అవసరం? నేను ఏనన్నా పోతా, ఏ గంగలన్నా తుంకుతా. ఏంది గంగల దుంకుతావా? నీకు మెంటల్ లేచిందా ఏంది? నడువు సక్క ఇంటికి, నేనైతే పోతున్నా, నీ ఇష్టమిగా. ఒకప్పుడు ఎట్లుండేదాన్ని, ఇప్పుడు ఎట్లయిపోతివి? రాజా 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 అని నా చుట్టూ తిరుగుతివి. నన్ను మొత్తం నీ మైకంలకు పంపించుకుంటువి. ఇంకా నీ మైకంలోకి నేను తేలలేకపోతున్నా. నాకు నువ్వు కావాలి లత, నువ్వు కావాలి. నీ ప్రేమ నాకు కావాలి. కానీ అది నాకు దక్కదని తెలిసినా నా మనసు నీ దిక్కెందుకు ఊరుకులాడుతుందో నాకు అర్థమైతలేదు. దేవుడా. ఏమండి, మీరు ఇంట్లోకి ఎప్పుడు పోయారు, ఎప్పుడు వస్తారు? ఫోన్ చేస్తే మొత్తం స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏందో పార్టీ అని పోతివి, గివర్ రాకనా పార్టీ? ఇక అట్లా లేట్ అయిపోయింది. ఏమైందండి, మళ్ళా తాగచ్చిర్రా మీరు? ఇక ఇవాళ ఒక్కరోజు తాగు అని ఆడ ఫోర్స్ చేసిర్రు, అందుకే తాగొచ్చినా. తాగా అని చెప్పిర్రు కదా నాకు, మళ్ళీ ఎందుకు తాగిర్రు? అయితే ఇవాళ ఒక్కరోజే కదా, మళ్ళీ రేపడుతుంది అయితే తాగవు కదా. తాగా రేపడుతుంది తాగా. కానీ సరే గాని మరి ఎందుకు మీరు గట్లున్నారు? ఏమైంది? అన్నం తిన్నారా లేదా? తిందురు పారి. అన్నం ఉంచినా కూర ఉంచినా మీరు వచ్చి తింటారని. అద్దురా నాకేది? ఏమైందండి? తలకాయ అని వస్తుంది బాగా. అయ్యో తలకాయన వస్తుందా అండి మీకు? సరేలే, ఇట్లా వాడుకో, జెండు బాంబు పెట్టి రుద్దుతా, దెబ్బకే తక్కువ అవుతుంది తలకాయ నొప్పి. నేను తాగొచ్చినా కూడా రామలొల్లి పెడతలేదు. నా మీద ఇంత ప్రేమ ఉంచుతాంది. అసలు ఏమైంది మరి అమ్మకు? సరే రామా, తక్కువ అవుతుంది. ఇక తలనొప్పికి గింతగానే మాగమవుతానవా? తక్కువ కాదా? ముఖం అంత ఎట్నో పెట్టినవు? అదేం లేదు గాని.
అసలు రాజుకు ఏమైంది? మళ్ళా నాతోటి ప్రేమగా మాట్లాడుతుండు, నన్ను ప్రేమల ముంచాలని చూస్తుండు. ఎన్నో జరిగినాయి, అయిపోయినాయి. నా భర్త నాకు దూరం అయిపోయిండు. ఇప్పుడు నేనేదో బతుకుతా, నా పిల్లల్ని సాదుకుంటానంటే అన్నీ పిచ్చి పిచ్చి కథలు పడుతుండు. నా చేతే పట్టుకొని డైరెక్ట్ నీతో మాట్లాడాలని అంటుండు. అసలు ఏమైంది రాజుకు? నాకు అర్థమైతలేదు. వామ్మో, ఇంకా గిట్లనే చేస్తే రమకు తెలిస్తే మళ్ళా నన్ను బదనం చేసుకుంటా, నా మీదకి లొల్లత్తది. ఇట్లనే చేసిండు అనుకో, నేను పోయి నరసక్కకి చెప్పుతిగా. నరసక్కకు చెప్పి రమకు చెప్పుమని చెప్పు అని చెప్తా. రమకు చెప్తే మంచిగా వార్నింగ్ ఇస్తుంది రాజుకి, నా జోలికి రాకుండా. కానీ పెద్ద పెద్ద లొల్లిలు అయితే అని నేను సప్పుడేకుంటా అంటే రాజు ఎందుకో విచిత్రంగా ప్రవర్తిస్తుండు. చూద్దాం, ఇంకా గిట్లనే చేస్తే ఇదే పని చేస్తా. నేను ఓటు అనుకుంటే ఓటాయి కాబట్టి నా పనులన్నీ ఎక్కడి అక్కడనే ఉండే. దేవుడా మంచి దారి చూపి అయ్యా జరా. చీరలమ్మా చీరలు, సిలుకూరి చీరలు, పట్టుకుంటే పట్టు చీర, కట్టుకుంటే కట్టు చీర. రండి అమ్మా రండి. ఓ అయ్యా, మంచి మంచి చీరలు ఉన్నాయా? మంచి చీరలు ఉండకపోతే చెడ్డ చీరలు ఉంటాయా ఏంది? చూడుర్రవ్వా, ఇసొంటి చీరలు దుకాన్లో కూడా ఉండయి. అంత మంచి సూపర్ చీరలు తీసుకొచ్చిన నేను. ఓ చీరలోడా, నేను వెళ్తా అంటే సప్పుడు చేయక ఇటురుకత్తన్నావు. వావ్వా, నాకు వినవలేదు. వినవడ్డాక నేను ఆగనా? మాకు చూపిద్దు రావయ్యా, మేము తీసుకుంటాం. ఫస్ట్ నేను పిలిచిన, నాకు చూపియ్యి. నేను కొన్నాకనే ఎవరైనా కొనాలి. ఏందవ్వో? ముందు నాకు చూపి, లేకపోతే దానికి చూపించడం అనుకో మంచిగా ఉండదు. ఇటు చూపిస్తావా లేదా? నేను ముందుగాల పిలిచిన, ముందుగాల నాకు చూపియకపోతే మంచిగా ఉండదు. అరే అందరికి చూపిస్తానవ్వా చీరలు, ఎందుకు లొల్లి? రార్రి తీసుకోపోయే మరదలా, నీకు నచ్చింది తీసుకో. అరే బావా, ఈ చిలక పచ్చది మంచిగా ఉంది కదా. ఓ అయ్యా, ఈ చిలక పచ్చ చీర ఎంత మంచిగా ఉంది. ఓ రండా, నేనన్నది నువ్వు అంటవేమే, నేను పట్టిందే నువ్వు పడతావేమే. నిన్ను కాకులకి ఇయ్యా, నిన్ను గద్దలకి ఇయ్యా. నువ్వు ముట్టింది నేనెందుకు ముడుతున్నానే? నేను అనుకుంటానే రాబడితే నీ చిలక పచ్చ చీర అని ఏందో బాగా రువాబి ఎత్తనవేమే. ఓ అవ్వా, మీరొల్లి పాడుగాను. అరే పొట్ట కొడుకు నేను అమ్ముకుంటాను, నేనత్తే మీ లొల్లే ఉన్నది కదా. కొంటారా కొనరా, లేకపోతే లొల్లి పెట్టుకుంటారా? నాకైతే చిలక పచ్చదే ఇయ్యయ్యా. నేనైతే ముందుగానే అన్నా, నాకు అదే నచ్చింది. ఓ తీసుకో అవ్వా. అరే దానికి ఇస్తావు, ఆ చీర నేనన్నా, నాకు కావాలనన్నా, మళ్ళా దానికి ఇస్తాన్నావు ఇదే. అరే రామా, అసొంటి 2 చీరలు లేవా అనయ్యా? ఏవే బాపు, మాడలకు ఒకటే వస్తుంది. ఈ చిలక పచ్చది నాకు ఇచ్చిపో. పోతవే, నువ్వు నాశనం అయిపోతావే. ఏడికి పోయినా కూడా నువ్వు నన్ను నెగ్గనిత్తలేవే. నువ్వే పోతావే, ఈ మొగన్ని పెట్టి ఇంకో మొగనికి పోతావు బద్మాషాడిదానా. అయ్యో, నేను ఇంకోతో పోతే నువ్వు వీడిని పట్టుకొని ఉంటాను చూస్తున్నావే బహురూపుల్దానా. నీ నోట్ల మన్ను పోతే దొంగ ముండ, నీతోటి నాకు లొల్లద్దే. నా చీర నేను పట్టుకొని పోతావు. అయ్యా ఎంత ఇది? ఇగో నువ్వు దానికి చీర ఇచ్చినావు అనుకో, నీ చీరలన్నీ కాలబెడితే ఇప్పుడు ఆ చీర చక్కగా నాది నాకు ఇచ్చేయి. అబ్బో, మీ ఊర్లో ఆడోళ్ళు బాలే ఉన్నారు కదా. అది నేను పట్టిన చీరనే ఇచ్చేయి నాది నాకు. ఓ లింగి, అది నా మరదలు ముందుగాలన్నది సిల్కపచ్చ చీర అని నువ్వెందుకు పట్టుకున్నవే ఇదే? నేను ముందుగా పిలిచిన ఈ చీరలోని వీనికి చెవులేన పడక ఈడిదాకా వచ్చిండు. నేను ఈ చిలక పచ్చ చీర అక్కడ నుండే చూసుకుంటా వస్తానా. ఇల్లు తిట్టుకోక మధ్యలో నన్ను తిడతారు కదా. ఇప్పుడు ఆ చీర ఇస్తావా ఇయ్యవా? నేను గుంజుకోవాలే. ఆగో బౌరు పుల్దో, నేను పట్టినాక నువ్వు కావాలని అంటావేమే? నేనే అన్న ముందుగాల. అయ్యా ఇది ఎంత చెప్పు తెచ్చిస్తా. ఏంటిదే నువ్వు తెచ్చిచ్చేది? ఈ చీర నాది నాకు ఇచ్చేయి. ఆగా చూడే, నా చేతుల నుండి దాని చేతులకు గుంజుకుంటది. ఓ అవ్వా, చీరని దింపేరు, మీ కొట్లాట పాడుగాను. నేనన్న ఇది ముందుగాల నాది నాకు ఇచ్చేయి. చీరలు అమ్మొచ్చినాయి కదా. అవును నర్సవ్వా, చూడు ఆ చీర గురించి ఇద్దరు కొట్లాడుకుంటారు. ఇక చూడే, గా సిల్క పచ్చ చీర మంచిగుందని నేను ముందుగానే అన్నా. ఆ నుడితోనే ఈ బౌరూపులు తెచ్చి అదే చీర పట్టిందే. ఇక ఏం చేయాలే, నాకు చీర బాగా నచ్చింది. మీరు చీరలు కొనేటట్టు లేరు గాని లొల్లి పెట్టుకొని అనుకునేటట్టే ఉన్నారు. ఇగో ఈ షౌటోనికి షౌలేని రాక వీడు బండి ముందడికి దొబ్బుకొని వచ్చిండే. నేను ఆ నుండి పిలుచుకుంటానే వస్తానా. వావా, నన్ను చెవిటోడని అంటవేంది? మీరు తిట్టుకోక నన్ను తిట్టబడితే.
సంగతి ఓ పోసక్క అది లింగక్కకి నచ్చినప్పుడు ఉంచుకోనిది నీకోటి మంచిది ఏరుతుందా నేను నీ మీద పెట్టుకోయే నువ్వు చచ్చినప్పుడు అది కట్టుకొని పో అయ్యో నువ్వు చచ్చినప్పుడు నీ మీద వారైతే నేను కట్టుకొని ఇంత చినిగిపోయింది ఉంటే నీకు సుడత తీయే నువ్వు చచ్చినాక మీ లొల్లాపుర్రి నా చీరలు అమ్ముడు పోతాయా పోవా ఇయ్యాలా ఓ అవ్వా దానికి 1000 రూపాయలు తేపో ఏంది 1000 అయ్యో ఇది అంతగానం ఏ డిజైన్ వచ్చిందని అంత పిలేనే ఉండే లాస్ట్ గింత బార్రచ్చ దీనికి 1000 అంటున్నావా 300కి ఇయ్యలేవు ఏంది 300కు అట్టి చీరలే అత్తలేవు కాదవ్వా నువ్వు అంచు చీర పట్టి 300 పడితివి ఏ మాత్తది ఇయ్యి ఏ దాని మోకాలకి అది గంతగనం రేటు పెట్టదు గాని ఓ అయ్యా నేను 500 ఇస్తా నాకు ఇయ్యి ఆ చీర చల్ కొంట నేనే కొనాలి లేకపోతే ఇక్కడ ఎవరు కొనద్దు అవ్వా లాస్ట్ 800కి ఇస్తా 800 పట్టుకొని రాపో అగో చీరలమ్మ వచ్చినాయా ఏ రామకు బొచ్చడు ఉన్నాయి చూడు నర్సక్క తీసుకోపోయిర్రు చెప్పవా నీ బేరం ఒడవని వాళ్ళు చూస్తారట వాళ్ళకి చూపియాలే 800 లేదు ఏది లేదు 500 తెత్తా నువ్వు తీసుకోకుండా మంచిదా అవ్వ జరాడ పెట్టుకో అయ్యో నీ మొఖం చూస్తేనే ఎట్టు ఉన్నది మూతంకర పెట్టుకొని ఓ బాగానే రేట్లు చెప్తాను అయ్యో లింగక్క పాపం ఆయన ఎట్లుంటే నీకేంది నీకు నచ్చితేనేమో తీసుకోలేకపోతే లేదు నేను మొఖం అంత చక్కగా ఉన్నట్టు అందరిని పేర్నాలు పెడుతుంది ఓ మెరిసిపోతాందే బద్మాషి ఏ పోయే నీతోనే ఎవడొడతాడో ఓ తమ్మి గిడి చూపి ఓ అవ్వ తేపో 800 రూపాయలు తేపో 800 లేవు గాని 600 అయితే ఇత్తది వాళ్ళకైతే చూపి తాత తీసుకొని కావచ్చు చీరలు చూడే మంచి చూసుకో నీకు నచ్చింది పచ్చ చీర మంచిగా ఉన్నది ఓ అన్నగా పచ్చ చీర ఓసారి చూస్తా ఇగో అవ్వ చూడు అబ్బాయి ఇది మంచిగా ఉన్నదే ఎంతనే ఇది ప్లేన్ ఉన్నది కానీ సూపర్ ఉన్నది కలరు అదా అవ్వ 700 నర్సవ్వ పట్టింది మంచిగా ఉన్నది అల్లో కలర్ తీసుకో చీరలు మేడం గారు వచ్చిరు కదా ఇది మంచిగా ఉన్నా అది నేను తీసుకుంటా మంచిగా ఉంది నర్సక్క తీసుకో ఏమైపోసక్క చీరలోని పిలిచివి మళ్ళీ ఏం తీసుకుంటారేవు ఏమండి నాకు ఒకటి కొనరా ఏ నీకెందుకే నీకు బొచ్చడు ఉన్నాయి అవే కడతలేవు ఏమున్న డ్రెస్ ఎత్తావు ప్లీజ్ అండి నా దగ్గర పైసలు లేవే బొచ్చడు ఉంటే నీ దగ్గర నాకేంది నిన్న ఒకటి చూసుకుంటా చూసుకో ఈ ఆస్మాన్ కలర్ది మంచిగానే ఉంది కదా అవునే నర్సి ఇది నాకు మంచిగా ఉంటా అదే ఓని ముడత పడ్డ ముఖానికి ఏది కట్టినా మంచిగా ఉండత్తి ఎవలో ఏమో అంటారు నన్ను నోట్లింత ఒత్తిగా లేకపోతే ఏమైంది సైలెంట్ ఉంటది తీసుకుంటే అయిపోవు కదా సుత్తానా అయ్యా గీ ఆస్మాన్ కలర్ దిటి ఇగో అవ్వ ఇగో మస్తున్నది పోసక్కాది చీరలంతా పాదమాడలే ఉన్నాయి కదా నాకేది నచ్చతలేదు తీసుకోవా ఎలాత ఏ నాకెందుకు మళ్ళక్క నేను పొలం కాడికి పోతుంది ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు అయ్యో ఒకటి తీసుకుంటే ఏమవునే పొల్లా ఇంకా అవ్వ ఎవరైనా తీసుకుంటారా తీసుకోర్రి మంచి చీరలు ఉన్నాయి ఇలా నాకెందుకో మళ్ళా ఆస్మాన్ కలర్ది మంచి కొడుతుంది కదా చీ నేను అదన్నా పట్టకపోతుని ఈ చిలక పచ్చ చీర అని చిలక పచ్చ చీర పడితిని చెప్పమ్మా నీకేం కావాలి ఏ నాకేమి నచ్చలేదు కదా ఏమైందండి ఏం లేదు నచ్చలేదండి పోదాం పదండి ఇక సరే నచ్చలేదా అయితే ఇంటికి పోదాం పదండి పొలం కడికి పోవద్దా అని ఎప్పుడు వేసుకోలేదు మీరు వేసుకొని వద్దుపా ఇదే 100 అంటున్నావు కానీ 400కి ఇచ్చేయి ఓ అవ్వ మీరు ఏం బేరం ఆడతారు ఏం కథ 400కి వస్తుందా అది రాదు అత్త తీయలేవయ్యా ఇయ్యలేవు ఇల్లు ఏం పాడైంది అంత ప్లేన్ గానే ఉండే అది డిజైన్ వచ్చినాయి తీసుకో నేను అద్దంటానా ఇది మంచిగా ఉంది గాని లాస్ట్ కు 500కి ఇస్తా తేపో ఇదైతే నేను 500 ఇస్తా ఓ అవ్వ నువ్వు అడబెట్టు తీసుకోకుండా మంచిదే గాని అది ఎట్లుంది ఈ చీరలు ఎట్లున్నాయి నువ్వు చూస్తే కనబడుతుంది లేదా నీకు దానికి కాన్లు ఉంటాయి కదా కనబడనీకి ఏందే ఓ బౌరు పుల్లానా ఏమో అంటావు ఏ నిన్నేమంటాంది ఏందో బాగా ఉరికత్తావు మీదికే ఓ నువ్వు మాట్లాడకరా ముసలోడా నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా మండుతుంది ఆ కళ్ళద్దాలు వీకి తుక్కు దొక్కుతా ఏందే
ఏది ఓసారి రాయే పీకు దూరా నేను కూడా చూస్తా. నాకేమన్నా భయం అనుకుంటున్నావా? నేను అట్లా భయపడే ఆడదాని కాదు. నువ్వు బరిదేయించింది దాని మీనాయే. ఏ మీ లొల్లి పాడుగాను గీడ కూడా లొల్లే రాగుర్రి. ఓ బాబా గదింతో నీకేంది పా పైసరి చూర్రి. ఇక టైం అవుతుంది మీకు. దేనికే టైం అయ్యేది? ఇక దేనికో మీకు తెలియదా? మీరుంటే ఇన్నే ఉండబుద్ధి అవుతుంది. ఇక పోనన్న పోదాం. ఓ తాత ఏమైందే నిన్న రమ్మంట రాకపోతివి? అరే ఇక ఏం చేయాలవ్వా, నేను అద్దామంటే నానవ్వ నన్ను రానియలేదు. నువ్వు అత్తవని పాపమైన బాటిల్ తెప్పించి చూసుకుంటున్నాడు. ఇక రాపోతివి అగ రాపోతివి. అయ్యో అయితవైతి అవ్వా. అవునే తాత నానమ్మ ఎప్పుడు ఒప్పుకోవాలి? ఏం కథ? మళ్ళా నానమ్మ ఒప్పుకుంటే డాడీని పిలిపించి మాట్లాడదామని ఆయన చూస్తాండు. ఒప్పిద్దంతి అవ్వా. ఇగో నానవ్వకింత బంగారు గాజులు పట్టుకరమ్మను, ఆయనతో నానవ్వ ఒప్పుకుంటది. ఇక అయ్యో అంతే నానే, ఆయన ఎంతసేపట్లా పట్టుకొస్తాడు? ఖచ్చితంగా పట్టుకొస్తాడు ఆయన. అదే గాని నువ్వు అటే పోతున్నావా అవ్వా? అవునే తాత వాళ్ళింటికే పోతున్నా. ఎందుకో రమ్మని చెప్పిండు నన్ను తొందర. మరి ఏం పని ఉన్నదో? అవునా, సరే సరే తీయవ్వా, పోయిరా పో. ఆగు వచ్చింది కదా. ఇటు వేనవేనానమ్మా? నేను గడ చీరలు అమ్మత్తే అందరు కొనుక్కుంటే చూడనీకి వేనా. అవునానే, సరే సరే తీ. ఏటు పోతున్నావు పిల్ల? రెడీ అయినవు? ఏటు పోతనే మీ మనవన్ దగ్గరికి పోతున్నా. ఏంది మా మనవడా? అవునే, ఇక మీ మనవడ కాదా మరి? ఏమో తీయవ్వా. ఓ మళ్ళీ నీకు బంగారు గాజులు ఏంచుతాడటనే మనవడు. ఏంది నాకెందుకు ఏంచుతాడు? నాకు బంగారు గాజులు ఎందుకు? అయ్యో నానమ్మ నువ్వు పెట్టుకోవానే. నువ్వు ఎప్పటిసుందో బంగారు గాజులని ఊకే తాతతోటి అందువట కదా. అయితే సురేష్ తోటి అన్నాడు తాత. అంటే నీకు ఏంచుతాడట్నే. నాకెందుకు తీయవ్వా? సరే గాని నానమ్మ మా పెళ్ళికి ఒప్పుకోవానే ప్లీజే. ఆయన మస్తు మంచోడే. సరే గతంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. అది జరిగింది ఏదో జరిగింది అయిపోయింది. ఇక నన్ను మస్తు ఇష్టపడుతుండే, నన్ను పెళ్లి చేసుకుంటా అంటుండే నానమ్మ. ఏమోనవ్వా, మోసం చేస్తే ఎట్లా అని నాకు భయం అవుతుంది. మోసం చేస్తే డాడీ ఊకుండేటోడేనా ఏనానమ్మా? డాడీ అస్సలకే ఊకోడు. నాకు ఫోన్ చేస్తాండు, హైదరాబాద్కి రా ఇంకెన్ని రోజులు ఉంటావని చేస్తుండు. నాకేమో ఈయనను వదిలిపెట్టి ఓ బుద్ధి అయితలేదే. ఒకవేళ మీరు నువ్వు ఒప్పుకున్నావు అనుకో డాడీని ఇక్కడికి రమ్మని మాట్లాడదామని చూస్తున్నా. ఒప్పుకోయా మళ్ళీ నీకు బంగారు గాజులు వస్తాయి. నీదో బాధ, అందరిదో బాధ అనంటే నీదో బాధ. అరే మనవాడు మనకు పెట్టపోతే వాళ్ళకు పెడతాడే. జున్నవ్వ కూడా మంచిగా ఈయనే ఉంటది. ఇక చూసుకుంటా ఉండొచ్చు. జున్నవ్వను మనల్ని కూడా అరుచుకుంటది కదా. ఏమోతి అంత పిస పిస రామగోస. అట్లనకే నానమ్మ చెప్పే, నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? ఏమో తీయవ్వ, ఇక నీ ఇష్టం. నువ్వు అయిననే కావాలని అనబడుతుంది. ఎంత చెప్పినా ఇంటలే పోతివి. ఇక నీ ఇష్టం అవ్వా. అబ్బా థ్యాంక్సే నానమ్మ, నా బంగారు నానమ్మ. నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకోవని నేను మస్తు భయపడ్డానే. ఇప్పుడు పోయి ఆయనకి చెప్పుతా. ఇక నేను డాడీకి ఫోన్ చేసి రేపన్నెళ్ళు నన్ను రమ్మంటనే. అయ్యి ఒప్పుకోకపోతే ఎట్లవ్వా? ఒప్పుకుంటాడే, నేను ఒప్పిస్తా. సరేనా? నేను పోయొత్తా సురేష్ దగ్గరికి. సరే సరే తీపో. ఓ మళ్ళీ బంగారు గాజులు అనే వరకు ఒప్పుకున్నావేగా. మీద పెట్టుకొని పోతావా బంగారు గాజులు? గిట్లా గాజులు కాదు కానీ ఇక ఆ పిల్ల గంతగనం బతిలు మాడబట్టే అద్దనంటే ఇంటలేకపాయే. ఇప్పటోళ్ళ కాలం చూస్తలేవా అని అందరు ఎట్లుంటుర్రు ఏం చేస్తుర్రు అన్నది. ఇక అల్లిట్టని తీయే, మళ్ళీ చేసుకుంటే చేసుకొని తీయి, మనకు దగ్గర ఉంటది పిల్ల. నీకింత రోజు కోటరు పోతాడని నువ్వు చూస్తున్నావు. కోటరు దావుతేంది తాగుతేందే. అబ్బో సంసారి సాయక్క లంజబుచ్చక్క అన్నట్టుంది నీ కథ. మస్తు చెప్తావు సాత్రాలు గాని జరా గా చికెన్ తెచ్చాండు పో, తిన బుద్ధి అవుతుంది. గుంజిగాని నీకు తెచ్చి నేను అడుగుతా. తేపో తెత్తనే అడుగుతా. నా దగ్గర పైసలేడున్నాయి? అయ్యో నీ దగ్గర ఎప్పుడు ఉండయి. సరే సరే నేను తెత్తాగు. ఉన్నాయా నీ దగ్గర పైసలు? అరే ఉంటాయే. ఉండయా? మొగోడన్నాక పైసలు ఉంచుకోడా? సరే సరే పో. అవ్వ పైసలు బాగానే దాచిపెడుతుండయితే. అరే ఏం చేస్తున్నావురా? స్నానం అయిపోలేదా ఇంకా? అయిపోయింది వస్తానా.
వీడెంత సంతోషపడతాడో ఇప్పుడు. అబ్బో మేడం గారి అలా జోర్దార్ రెడీ అయ్యి వచ్చిర్రు. ఏమైందే అంత సంతోషంగా ఉన్నావు? ఏం లేదు, నీకు ఒక సంతోషకరమైన ముచ్చట చెప్పాలి. ఏంటిదే ఆ ముచ్చట చెప్పు. చెప్తే నాకేమిస్తావు? ఏం కావాలి చెప్పు. నన్నే నీకు ఇచ్చేసిన ఇంకేం కావాలి? ఏంది మరి దగ్గరికి వస్తావు? చెప్పే ఏం చెప్పాలో. ఐ లవ్ యూ. అయ్యో గిదేనా? కాదురా, చెప్పే మరేంటిదో. మా నానమ్మ మన పెళ్లికి ఒప్పుకున్నదిరా. అవునా? అవునరా. ఇంత మంచి విషయం మెల్లగా చెప్తావేంద్ర బంగారం. ఎయ్యరా ఇక మన పెళ్లికి అడ్డు లేదన్నమాట. ఇక మీ అయ్యను పిలిపి మాట్లాడదాం. అయ్యో ఆవుతనే లేవు కదా మొత్తం. అవును ఇక ఆగేది లేదు. ఏంది మరి? అంతే ఇక మన పెళ్లి పెట్టుకున్నాడే ఇక. అంతేనా? మొత్తం ఇక సంతోషం ఆవుతలేనట్టుంది కదా. ఎట్లా అవుతుంది చెప్పు. ఇక నువ్వు నా భార్య అవుతున్నావన్న సంతోషము ఘోరంగా ఉన్నది. మీ అయ్యను పిలిపి రేపు మాట్లాడదాం. సరే కానీ లే, మీదికే పిలిపిస్తా గాని. నో నో లేసుడు ఉండది అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. ఏమైందా అమ్మా మళ్ళా గీ పతిశేన్లకు వచ్చినావు? ఏం లేదవ్వా, మీరంతా కలిసిర్రు గాని ఎన్నన్ను ఉందా అని చూద్దామని వచ్చిన. మంచిగానే కలిసిర్రు కదా. మంచిగానే కలిసినవే. ఇక నీకు సాతన అయితే లేదనంటివి. ఇక అందుకే నేను మందిని పిలిపించి కలిపించుకున్నా. సరే తీయవ్వ, నాకు సాతనే ఏడై పాడైతుంది. అంతా పానమంతా నెరవడ్డట్టున్నది. మరి అందుకే నేను రాకు అని చెప్పిన పొలం కాడికి. నువ్వు ఎందుకు వచ్చినవే? ఏ బిడ్డ ఒక్కదానివే వచ్చి కట్టపడబడితివి అని ఇంకేదైనా పని ఉంటే చేద్దామని వచ్చిన బిడ్డ. ఏం పని లేదు గాని ఇంకా కూరగాయలు కొన్ని ఉన్నాయి అమ్మ, తెంపుకొని పోదాం. ఇక మన ఇంట్లోకే అవుతాయి గాని. ఇక బాబు రాకపాయే, కరెంటు పెట్టి పొలానికి నీళ్ళు పట్టేదాకా ఉండాలి. ఏ బాబుకు బాగా నడుము నొత్తందట బిడ్డ. ఓసారి స్కానింగ్ తీయించి ఏమైందో చూపియాలి. సరే సరేనే అమ్మ, చూపిద్దాం తీ. రేపు తీసుకుపోతుంది ఏ హాస్పిటల్ కు. సరే అవ్వా, నేను కూరగాయలు తెంపుతా, నువ్వు కరెంటు పెట్టిపో. సరేనమ్మా, కరెంటు పెట్టి కూరగాయలు కాడికి అత్తపో నువ్వు. సరే బిడ్డ. పాపం మా అమ్మ కూడా సాతన కాకుండా అవుతుంది. కరెంట్ అన్న పెడతా. ఓలత అమ్మో రాజొచ్చిండు. నిన్న రాత్రంతా పిస చేసిండు. ఏమైంది రాజు? ఏం లేదు. చీర ఎందుకు కొనుక్కోలేదు? మంచిగానే ఉన్నాయి కదా. నాకెందుకు చీరలు కట్ట నేను. అయ్యో లత, నువ్వేదేసుకున్నా సూపర్ ఉంటావు గాని. ఎందుకు రాజు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? చెప్తున్నా లత, నేనేమంటున్నా. రాత్రి తాగి అంతా పిస ఎత్తివి. అవసరమా నీకు గంటగనం తాగుడు? ఇక ఆయన పార్టీ ఇచ్చిండని తాగినా గాని నేనేమన్నా నీ జోలికొచ్చిందా నీ వార్తకొచ్చిందా? అబ్బో రాత్రంతా జరిగింది నీకేం గుర్తులేనట్టుంది కదా. ఎందుకు గుర్తులేదు? నాకు అన్ని గుర్తున్నాయి గాని. సరే నాకు పని ఉన్నది. ఆగు లత. ఏంటి చెప్పు. నేను నీతోటి కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడుతావు? మాట్లాడాలి లత. కాసేపు నాకు టైం ఇయ్యవా ప్లీజ్? టైం ఇచ్చుడేంది చెప్పు, ఏంటిదో? చెప్తా లత. ఇక్కడ ఈ తొవ్వలద్దు. మనం ఎప్పుడు కూసునే చెట్ల కాడికి పోదాంపా. అరే రామా, ఏం ముచ్చట, ఏం కదా? సీరియస్ ముచ్చట, నీతోటి మాట్లాడాలి నేను. సరేలే దా మరి చెప్పు, ఏంటిది? ఏం లేదు లత, నేను నిన్ను కొన్ని అడుగుతా, చెప్పు. అడుగు. కూసోరాదు. చెప్పు. ఏం లేదు లత, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏందన్నట్టు? మంచోనివి, మంచి ఫ్రెండ్వి, అన్నిటికీ సహాయం చేసినావు, అన్నిట్లో తోడై ఉన్నావు. అంటే నా స్నేహం అనేది నీకు ఎప్పటికి కావాలా, లేకపోతే కొద్ది రోజులు మాత్రమేనా? గట్లా అడుగుతున్నావేంది రాజు? చెప్పు లత. నువ్వు నాకు ఫ్రెండ్గా ఎల్లకాలం తోడై ఉంటానన్నావు కదా. అవును ఉంటానన్నా, కానీ ఏం చెప్పాలి నీకు? చెప్పు రాజు, ఏమైంది? అయ్యో ఏమైందంటే మళ్ళా సప్పుడు చేయవు. నాకు నీ మీదున్న ప్రేమ పోలేదు లత. ఇంకా నాకు అన్ని పాత జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. నువ్వు నాతోని తిరిగిన రోజులు, నాతోటి ఉన్న రోజులు, నాతోటి గడిపిన సమయం, ఆ రోజులు చాలా బాగున్నాయి లత. ఓ రాజు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు తెలివున్నదా? అదంటే పాత రోజులు అయిపోయినాయి, అవి మస్తు లొల్లిలైనాయి. మళ్ళా ఎవల కాలం అయినావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు గవ్వన్ని ఎందుకు గుర్తు చేస్తున్నావు? ఎందుకు ఇట్లా అవుతున్నావు? లేదు లత, నేను మర్చిపోలేకపోతున్నా.
నాకు నువ్వంటే మస్తు ఇష్టం. నీ జ్ఞాపకాలు కానీ నిన్ను కానీ మర్చిపోలేక అదైపోతున్నా నేను. ఈ మధ్యలో కొన్ని రోజులు ఏమనిపించలేదు కానీ ఓ వారం రోజుల నుండి నా మనసంతా నీ దగ్గరనే ఉంది. నాకు అర్థమైతలేదు అసలు ఎందుకు ఇట్లా అవుతుందో. నాకు నువ్వు కావాలనిపిస్తుంది లత. ఓ రాజు, నువ్వు అన్ని గిసుంటేషాలు ఏక చెప్తున్నా. నువ్వు గిట్లా చేస్తానంటే నేను ఈ బూరిష్ పెట్టే పోతా. నువ్వు ఏడికి పోయినా నేను ఆడికే వస్తలత. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు మాత్రమే సొంతం. ఓ రామా, నువ్వు గిట్లా మాట్లాడుతున్నావేంటి? నీ భార్యకు తెలిస్తే నీ భార్య ఊకుంటుందా? నేను నా జీవితంలోకి ఇంకో అబ్బాయిని పిలుచుకోవాలి, రావాలని నాకు ఆశ లేదు. ప్లీజ్ రాజు, నువ్వు ఇట్లా చేయకు. నా బతుకు అసలే మంచి లేదు. నా భర్త నాకు దూరం అయిపోయిండు. నా పిల్లల్ని నేను కష్టపడి చదువుకుంటున్నా, నువ్వు చూస్తలేవా? మళ్ళీ ఈ కథలు పడితే నా పిల్లలు పెద్ద పెరుగుతుర్రు. వాళ్ళు చూసి నన్ను చెయ్యనేటట్టా నువ్వు చేసేది? లేదు లత, నా బాధ నువ్వు అర్థం చేసుకో. నీ భర్త ఉన్నప్పుడే నువ్వు నాతోటి ఉన్నావు. నీ భర్త నీకు నచ్చకనో లేకపోతే నీ మీద ప్రేమ చూపియకనో నా ప్రేమకు నువ్వు దాసురాలు అయి నాతోటి ఉన్నావు, నాతోటి గడిపినావు, నాతోటి కలిసినావు. నువ్వు నీకు గుర్తు లేదా ఇవన్నీ? ఆడోళ్ళు ఉత్తగానే మర్చిపోతారంటే ఇదేనేమో, కానీ నేను మర్చిపోలేకపోతున్నా లత. నీ భర్త ఉన్నప్పుడే నువ్వు నాతోటి ఉన్నావు. ఇప్పుడు ఆయన లేడు కదా, నువ్వు నాతోటి ఉండొచ్చు కదా, నాతోటి మాట్లాడచ్చు కదా. నేను నిన్ను చూసుకుంటా లత, కానీ నిన్ను వదిలిపెట్టలేకపోతున్నా. నీ ప్రేమ నాకు కావాలి. నువ్వు నన్ను రాజా రాజా అని నా చుట్టూ తిరిగిన రోజులు నీకు గుర్తులేవా లత? అవన్నీ గుర్తు చేసుకుంటే నా ప్రాణం పోతున్నది. ఓ రాజు, నువ్వు ఏంది గిట్లా మాట్లాడుతున్నావు? ప్లీజ్ అద్దు, నాకు నువ్వు అద్దే అద్దు. నువ్వు నీ పిల్లలు నీ భార్యను చూసుకో ఫస్ట్, అర్థమవుతుందా? నేను చూసుకుంటా లత, నా భార్యను చూసుకుంటా, నా పిల్లల్ని చూసుకుంటా. నీకు ఫస్ట్ తెలియదా మరి? తెలియకనే నాను నాతోటి అట్లా అయిపోయినావు. చెప్పు, నీకున్నారు నాకున్నారు అని తెలిసే మన మనసులు కలిసి మనం ఒకరినొకరం ప్రేమించుకున్నాం లత. గుర్తు లేదా నీకు? అప్పుడైనా నిన్న భార్యని ఇబ్బంది పెట్టలేదు, అన్నీ తెచ్చిపెట్టినా, నిన్ను చూసుకున్నా. ఇప్పుడు నీకు భర్తనే లేడు కదా. నువ్వు నా ప్రేమకు ప్లీజ్ యాక్సెప్ట్ చేసి నాతోటి ఉండవా ప్లీజ్ లత? ఏంది నువ్వు మాట్లాడేది? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా రాజు నీకు అసలు? నాకెందుకు అనిపిస్తుంది? ఎందుకంటే నువ్వు నా ప్రియురాలివి ఒకప్పుడు, అది ఇప్పుడు కూడా నాకు నువ్వు అదే. కానీ నువ్వు మర్చిపోయాను, నేను మర్చిపోలేకపోతున్నా లత. ప్లీజ్, ఐ లవ్ యూ సో మచ్ లత. నిన్ను మర్చిపోలేక ఇటు అది కాక చచ్చిపోతున్నా. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా లత. ఓ రాజు, నువ్వు మొన్నటిదాకా మంచిగానే ఉంటావు కదా, ఈ 4-5 రోజుల నుండి నువ్వు గిట్లెందుకు ఎత్తున్నావు అసలు? నాకు అర్థమైతలేదు కానీ నాకు నువ్వు కావాలి. చెప్పు, నేను నీకు కావాలా వద్దా? నువ్వు నాతోటి మాట్లాడవా? ఇగో ఇన్ని రోజులు ఏదో ఫ్రెండ్ గానంటే మాట్లాడినా గాని ఇప్పుడు నువ్వు గిట్లా అంటున్నావు కాబట్టి నీతోటి మాటద్దు, నీతోటి ముచ్చటద్దు. అసలు ఇక అద్దు. ఈ స్నేహితం ఇక్కడ నుండే మర్చిపోయిందే బెటరు. నువ్వు నా జోలికి రాక చెప్తున్నా. అట్లా అంటే మాత్రం నేను చచ్చిపోతా లత. నిజంగా నువ్వు లేని బతుకు నాకు అద్దిగా. ఏ రాజు, ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నా. నాకు నీ ప్రేమ కావాలి. నీ ప్రేమ నేను మర్చిపోలేకపోతున్నా. నా ప్రేమ నీకు దక్కది, ఎవరికి దక్కది? ఒక నా పిల్లలు నేను మాత్రమే. అట్లంటే కుదరదు లత. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇగో అయిందేదో అయిపోయింది రాజు. చక్కగా నీ బతికేదో నువ్వు బతుకు, అర్థమవుతుందా? నువ్వు ఫ్రెండ్ అని అన్నాక నేను నీతోటి అన్ని షేర్ చేసుకున్నా, నువ్వు నాకు హెల్ప్ చేసినావు, నేను నీకు హెల్ప్ చేసినా కానీ ఈ 4-5 రోజుల నుండి నా పట్ల ప్రవర్తించేది వేరే ఉన్నది. ఇప్పుడు డైరెక్ట్ నేనే కావాలని అంటున్నావు. నువ్వు మాట్లాడేది ఏమన్నా కరెక్టేనా? రమ గిట్ల తెలిస్తే నీ సంసారం నాశనం అవుతుంది తెలుసా? నీ రమ ఇంట్లోకే వెళ్ళిపోతుంది, నా బతకాగమవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పు? చక్కగా నీ పని నువ్వు చేసుకో. పోతే పోని, నాకు నువ్వు కావాలి అంతే. నీ ప్రేమ కావాలి. ప్లీజ్ లత, నన్ను అర్థం చేసుకోయే ప్లీజే. నీ కాళ్ళు మొక్కుతానే. ఇది రాజేనా ఇట్లా మాట్లాడేది? అసలు రాజుకి ఏమైంది? ఇన్ని రోజులు ఇట్లా లేకుండే కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుండు? చెప్పు, నాతోటి ఉంటావా ఉండవా లేకపోతే నేను చచ్చిపోవాలా? చచ్చిపోతావా?
నీకోసం నేను చావడానికైనా రెడీ లత. ప్లీజ్ చెప్పు, నాతో ఉంటావా, నాతోటి మాట్లాడతావా, నన్ను దగ్గరికి రానిస్తావా చెప్పు. నో నో, అది సచ్చినా కూడా జరగది. అమ్మా నేను ఏదో అనుకుంటే నువ్వేదో చేస్తున్నావు నా జీవితాన్ని. ఇక నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. నీతోటి మాటద్దు, నీతోటి ముచ్చడద్దు నాకు. నువ్వు చచ్చిపోతా లత, నువ్వు మాట్లాడకపోతే. అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడకు, చక్కగా నీ బతికేందో నువ్వు చూసుకో. నాకు నువ్వు కావాలి లత, ప్లీజ్. లేకపోతే నేను ప్రాణాలు వదులుకుంటా. అయ్యో ఈమె ఎందుకు నా ప్రేమను పట్టించుకుంటలేదు. ఓ దేవుడా, ఎట్లా నాకు ఈమెను వదిలిపెట్టి ఉండబుద్ధి అయితే లేదు. నా మనసంతా ఆమె దగ్గరనే ఉన్నది. సైలెంట్గా వెళ్ళిపోతాంది ఏంది లత. ఓ దేవుడా, నాకేంది పరీక్ష? మళ్ళా రాజు గిట్లెందుకు అవుతుండు, నన్నెందుకు కావాలని అంటుండు? అసలు ఏం జరుగుతుంది నాకు అర్థమైతలేదు. ఇన్ని రోజులు నాతోటి మంచి ఫ్రెండ్ లా ఉన్నాడు, ఇప్పుడేమో నువ్వు కావాలని అంటుండు. ఓ దేవుడా, ఏంది ఇది? నేనేం చెయ్యాలి నాకు అర్థమైతలేదు. ఆయనతోటి ఇక మాట్లాడకుండా ఉన్నదే బెటరు. ఇక నేను మాట్లాడితేనే కావచ్చు ఆయనకు మళ్ళీ అన్ని ఫీలింగ్స్ వస్తున్నాయి. ఆయనతోటి మాట్లాడకుండా దూరం ఉంటేనే నన్ను మర్చిపోతాడు కావచ్చు. బా మళ్ళొచ్చిండు కదా, నా ఎంబడే పడతాడు. ఎవరైనా చూస్తే ఎట్లుంటది? ఏ పిచ్చా నీకు, ఎందుకు వచ్చినావు? నువ్వు నా కోసమే ఏడుస్తున్నావు అని తెలుసు లత. నీకు నేనంటే ఇష్టం అని తెలుసు. కానీ నువ్వు మంది మహానికో లేకపోతే ఇంకా రమ భయానికో నాకు దూరంగా ఉంటున్నావు. కానీ నేనంటే కూడా నీకు పిచ్చి అని తెలుసు లత. అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడకు, అర్థమైతుందా? నా ఎంబడెందుకు పడుతున్నావు అసలు నువ్వు? నేను నిన్నెప్పుడో మర్చిపోయినా. మనం ఫ్రెండ్స్ లెక్కనే ఉన్నాం. మళ్ళా నువ్వేంది ఇట్లా చేస్తున్నావు? ఫ్రెండ్స్ అని అంటున్నావు. నాతోటి తిరిగింది మర్చిపోయినావా నువ్వు? నాతోటి పడుకున్నది మర్చిపోయినావా? చెప్పు, నాతోటి ఎంత ఎంజాయ్ చేసినావు నువ్వు? చెప్పు, మనం ఇద్దరం కలిసి ఎక్కడెక్కడ తిరిగినాం, అవన్నీ మర్చిపోయినావా? అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నువ్వు నాకు వద్దు, మనం ఫ్రెండ్ లెక్కనే ఉన్నాం, అట్లనే ఉందామని అంటున్నావు. ఒక ఆడదానివి నువ్వు మర్చిపోయినావు కావచ్చు, నేను మొగోడిని మర్చిపోలేకపోతున్నా. నా బాధ నువ్వు అర్థం చేసుకోవా? నేను నిన్ను ప్రాణం లెక్క ప్రేమించిన, నాకు నువ్వు కావాలని అంటున్నా కదా. నాతో ఉండనీకి ఏమైతుంది? నీకు నేనంటే ఇష్టం కదా. ఇష్టం లేదు ఏం లేదు రాజు, ప్లీజ్ అట్లా మాట్లాడకు. నువ్వు నీకు భార్య పిల్లలు సంసారం ఉంది, సప్పుడేగా మంచిగుండు. ఇవన్నీ ఫస్ట్ తెలియదు అలాత నీకు? నన్ను ప్రేమించేటప్పుడు చెప్పు, నా వెనకాల ఎట్లా తిరిగినావు నువ్వు? రాజా రాజా రాజా, ఇక్కడికి రా, అక్కడికి రా, అటు పోదాం ఇటు పోదాం, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది రాజా. అవన్నీ మర్చిపోయినావా? చెప్పు లాతా. సరే, అది అయిందేదో అయిపోయింది, గొడవలు అయిపోయినాయి. మళ్ళీ మనం దూరంగానే ఉన్నాం కదా, మళ్ళీ ఎందుకు నీకు ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి? ఏమో, ఇక అది నాకు తెలియదు. కానీ నిన్ను చూస్తే నాకు ప్రాణం ఆగుతలేదు. నీ దగ్గరికి రావాలని నా మనసంతా కొట్టుకుంటుంది, నీతోటే ఉండాలని ఉన్నది. అమ్మో రాజు, నువ్వు ఘోరంగా మాట్లాడుతున్నావు, నాకు భయం అవుతుంది. అట్లా మాట్లాడకు. నిజమే, నీకు భయం అవుతుంది కావచ్చు. నిన్ను బయట పడకుండా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా లత. ప్లీజ్ నాతోటి ఉండవా? అమ్మో, ఇంకేడుంటేమో అవుతుంది. లత, నా మాట వినవా? నాతో మాట్లాడక రాజు, ప్లీజ్. అబ్బా, ఈమె నన్ను ఎందుకు దూరం పెడుతుంది? ఛీ, ఈమెను ఎట్లా దగ్గర చేసుకోవాలి నేను? నా మనసు ఎందుకో ఈమె దిక్కే కొట్టుకుంటుంది మళ్ళా. ఛీ, ఒక్కసారి ప్రేమించినాక ఆ గుండె ఎట్లా మర్చిపోతుంది? ఎట్లా మర్చిపోగలం? ఛీ, ఆమె నా మీద చూపిన ప్రేమ అంతా ఇంత కాదు. ఆమె ప్రేమలో నేను మునిగిపోయినా. ఆమె ప్రేమనే కావాలనిపిస్తుంది, ఆమెనే కావాలనిపిస్తుంది నాకు. ఏంది రాజు మళ్ళీ గిట్ల చేస్తాడు? దెబ్బకే నేను ఇంటికి అత్తిని. నర్సక్కకు చెప్పల్లా, చెప్పుతే నర్సక్కనన్న గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కానీ మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ నా గురించి ఏం మాట్లాడుకుంటారో అని భయం అవుతుంది. ఏం చెయ్యాలి నేను? దీనికి పరిష్కారం మంచిగా ఆలోచించాలి. అసలు రాజు ఇట్లా చేసేటోడు కాదు, కానీ ఎందుకు ఇట్లా చేస్తుండు అది అర్థమైతలేదు. ఏమైంది అసలు ఆయనకి? నేను మాట్లాడకపోతే చచ్చిపోతా అంటాడు. ఎవరో ఫోన్ చేస్తారు. హలో, పోయినావు కదా లత. ఓ రాజు, నువ్వు నాకు ఫోన్ చేయకు, అంత పిచ్చి పిచ్చి మాట్లాడకు. నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పు లత. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా. చెప్పు లత, ప్లీజ్. నేను నీతోటి మాట్లాడాలి. మాట్లాడుతుండగా కూడా ఎందుకు పోయినావు? నేను వస్తా ఇప్పుడు మీ ఇంటికి. వద్దు వద్దు, రాకు రాజు, ప్లీజ్. నైట్ వస్తా మరి. ఏంది నైట్ వస్తావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడు అవసరం లేదు, ఉండు. దీనికి నిజంగా ఏదో అయింది, కానీ
ఏదైనా దయ్యం పట్టిందా లేకపోతే ఎవరైనా మంత్రం చేసిర్రా? ఓ అబ్బో గిట్లా ఎత్తాండేంది? ఈ నంబర్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలిగా, ఊకే ఫోన్ చేస్తాడా ఏంది? ఇప్పుడు మా అమ్మ ఉన్నది, మా అమ్మ కొంచెం అయినాక బిడి చేసుకొని పోతుంది, అప్పుడు తెంపుకుందాం వచ్చి, సరేనా? సరే సరే తీ, మరి తెంపియాలే, లేకపోతే నీ పిల్లకలు కడి ఎత్తా నేను. ఏం తెంపిస్తా పిల్లగా? సరే సరే ఇక చెట్టు కింద కోదాం పాడత్తా అన్నాడు. ఈ బంటన్న ఎప్పటికీ ఇన్నే కూసుంటాడు. ఓ బంటన్న, ఏంది పిల్లగా? నీకేం పని లేదా? ఒక్కనివే కూసుంటావు ఎప్పటికీ? ఇక పని లేకనే కదా ఈడ కూసున్నది. నువ్వేంది గీ పిల్లని ఎంబడేసుకొని వత్తివి? మొన్న పొట్టు పొట్టు కొట్టుకుంటారు తిట్టుకుంటారు. నేనెంబడేసుకొని రాలే, ఈ పిల్లనే నా తోక పట్టుకొని వచ్చింది ఆడుకుందామని. నీకు తోకేడుంది చింటూ, నేను పట్టుకొని రావడానికి? అవ్వ, ఆఖరికి చింటూ కూడా ఒక ఆడి సోప దొరికే, నాకెవ్వరు దొరుకుతలేకపోతురి. తిన్నా తిన్నా. నీకు పిల్లున్నదా? ఏం పిల్ల? మేక పిల్లనా లేకపోతే కోడి పిల్లనా? అయ్యో బంటన్న, గట్ల కాదు. నీకు లవర్ ఉన్నదా? లవరు? నాకెవ్వరు లేరు. నేను అనుకున్న బంటన్న నీకెవ్వరు లేరని. నువ్వెందుకు అనుకుంటావు? నీకెట్లా అనిపించింది? నువ్వు ఒక్కనే కూర్చుంటున్నావు కదా ఎప్పుడు చూసినా. నువ్వు సపరేట్గా కూర్చుంటావు, ఫోన్ పట్టవు, ఏం పట్టవు. ఫోన్ పడితేనేమో లవర్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అయ్యో గట్లనా? సరే సరే తీ, మీరు ఆడుకోపోర్రి. నా పింటిగాడు అత్త అన్నాడు, ఇంకా అత్తలేడు. నేను ఈ ఆడపిల్లతో ఆడుకుంటే ఆడక్కల బోడక్క అంటారు నన్ను. అదేంటో, మా దోస్తు ఊరి పోయింది, అది ఊరికి వచ్చేదాకా నీతోటే ఆడుకుంటా. ఏ ఊకో, నాతోటి ఆడితే తిడతారు, గా మగ పోరగాళ్ళతో ఏం ఆడుతున్నావు అని అంటారు నిన్ను. అది ఇంకొంచెం పెద్ద పెరిగినాక అంటారు. ఇప్పుడు అట్లా అనరు, చిన్న పిల్లలే కదా ఆడుకొని అంటారు. అబ్బో మస్తు తెలివివంతులే ఇల్లు. రింగు బెల్లారు పాయి దండ, దండ కాదరా తామర మొగ్గ, మొగ్గ కాదరా మోతిక పువ్వు. ఇక తర్వాత నీకు రాదు. ఛీ, నువ్వు అట్టి సుద్దమొద్దు, నీకు చదవత్తలేదు పాడత్తలేదు. నువ్వు ఒక పద్యం చెప్పు. మా తాత గుండు గుమ్మడి పండు, మా తాత మీసం రొయ్యల మీసం, మా తాత అందం చందమామ చందం, మా తాత పిలక పంచదార చిలక. గమ్మతున్నాయి మీ పాటలు. నీకు వచ్చా ఒకటి? చెప్పు, పద్యం చెప్పు. చిక్కు చిక్కు రైలు వస్తుంది, పక్కకు పక్కకు జరగండి, ఆయినాక ఎక్కండి, జోజో పాప ఏడవాకు, 5 రూపాయలు ఇప్పిస్తా, కమ్మటి పాలు తాగిస్తా. ఈ మాట తెలుసు, మా మేడం చెప్పింది. ఇంగ్లీష్ రైమ్ చెప్పు. Twinkle twinkle little star, how I wonder what you are. Up above the sky, like a diamond in the sky. నువ్వు చెప్పు చింటూ. Johnny Johnny yes papa, eating sugar no papa, telling lies no papa, open your mouth ha ha ha.
Baba black sheep, have you any wool? SR, 3 bags full. One for my mother, one for my father, and one for the little boy who lays down. గుర్తున్నాయి ఓరి అవ నేనేంది గీళ్ళతోటి గివి వాడుకుంటా కూర్చుంటా అన్న చిన్న పోరన్ లెక్క. హుట్ మా అక్క ఎడపోయిందో అని వరుతుంది. ఇక పోతా. నేనే మూతలాడా ఇక పోతాన్నా మా ఇంటికి. గీ అమ్మాయి ఎవరు? అమ్మాయా అబ్బాయా? అచ్చమ్మొగరాయిల్ లెక్కనే ఉన్నది. ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏం హెల్ప్ కావాలి నీకు? ఇక్కడ లింగవ్వోళ్ళ ఇల్లు ఎక్కడనో చెప్తారా? అవునా, ఆమెకు నువ్వేమైతావు? వాళ్ళింటికి ఎందుకు వచ్చినావు? నేనా మా నానమ్మల చెల్లె ఆమె. అయితే ఎప్పటి నుండో రా అని ఫోన్ చేస్తుంది, కానీ నేను రాలేదు. ఇక ఊకంటుంది కదా అని ఒక 10 days ఉండిపోదామని వస్తానా. కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడనో నాకు గుర్తు లేదు, చిన్నప్పుడు చూసినా. అవునా, చూపిత్త వాళ్ళిల్లు. నువ్వు గిటత్తన్న వాళ్ళ ఇల్లు గటే ఉంటుంది ముంగటికి. అవునా, థ్యాంక్ యూ అండి. ఓకే రండి పోదాం. అబ్బోయి మా అమ్మాయి అయితే. ఇదే వాళ్ళ ఇల్లు. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే నానమ్మ. అబ్బో ఈ లింగి మనవరాలు ఈమె. దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక తర్వాతటి వీడియోలో ఏమైతుందో మీరే చూడుర్రి. మళ్ళా రాజన్న లతక్కకు ప్రేమల పడతాడు. మరి లతక్క ఏం చేస్తుంది? ఇక రాజు రాత్రి అత్త లత అని చెప్పే మరి పోతాడా? మరి ఏమైతుంది అనేదైతే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. ప్లీజ్ దోస్తులు మన వీడియోకి 3000 లైక్స్ అన్న రావాలి. మా ఇద్దరి కోసం మీరు మంచిగా లైకులు కొట్టుర్రి. మా ఇద్దరి కాంబినేషన్ ఎట్లుంది? ఇంకా మంచి మంచి జోకులతోటి మీ ముందుకు వస్తాం. ఓకేనా దోస్తులు? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. 3000 లైక్స్ అన్న రావాలి. ఓకేనా దోస్తులు?